అందరికీ నమస్కారం. ముందుగా ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ సంక్రాంతి పెద్ద పండుగకి తొలి సంకేతం భోగి. మకర సంక్రమణానికి ముందు వచ్చే రోజు భోగి అంటారు. భోగి అనంతరం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఇది దేవతలకు పగలు ప్రారంభమయ్యే శుభకాలంగా భావిస్తారు. చీకటి నుంచి వెలుగులోకి, శీతాకాలం నుంచి ఉత్సాహకాలానికి, బాధల నుంచి ఆశల వైపు సాగే మార్పుని భోగి సూచిస్తుంది. ఆధ్యాత్మికంగా చూస్తే దక్షిణాయనంలో ఎదురైన కష్ట నష్టాలను మంటలు దహనం చేసి ఉత్తరాయణంతో సుఖ సంతోషాలను స్వాగతించబడే భోగితత్వం. గోదాదేవి సంకల్పంతో భక్తి పరిమళిస్తుంది. అందుకే 2026 భోగి కేవలం పండుగ కాదు, వెలుగు వీడి విశ్వాసం మిళితమైన మహాపర్వం. ఈ ఏడాది భోగి పండుగకు పంచాంగపరంగా అరుదైన ఏకాదశి యోగం కలగడం వల్ల ఈసారి భోగికి మరింత ప్రత్యేకత ఏర్పడింది. భోగి స్నానము ఏ సమయంలో చేయాలి, భోగి మంటలు ఏ సమయంలో వేయాలి, భోగి పళ్ళను ఏ సమయంలో పోయాలి, బొమ్మల కొలువు ఏ సమయంలో పెట్టాలి అనే విషయాల గురించి తెలుసుకునే ముందు భోగి అనే పదం వెనుక అర్థాన్ని తెలుసుకుందాం. భోగి మంటలతో ముడిపడి ఉన్న మరో విశ్వాసం బలి చక్రవర్తికి సంబంధించినది. వామన అవతారంలో శ్రీ మహావిష్ణువు బలిని పాతాళానికి పంపిన తర్వాత సంవత్సరానికి ఒక్కసారి భూలోకానికి వచ్చిన ప్రజలను దర్శించి ఆశీర్వదించే వరం ఇచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతికి ముందు రోజు బలిని ఆహ్వానించేందుకు గాను ఇళ్ల ముందర భోగి మంటలు వేస్తారని పెద్దల మాట. 2026 భోగి అరుదైన ఆధ్యాత్మిక సమ్మేళనం. 2026లో భోగి పండుగ రోజునే పుష్యమాసం కృష్ణపక్షం ఏకాదశి తిథి ప్రారంభం అవుతుంది. ఇది షట్టిల ఏకాదశి ప్రసిద్ధి. తిథి ప్రారంభం జనవరి 13 మధ్యాహ్నం 3:18 ప్రారంభమై జనవరి 14 సాయంత్రం 5:53 గంటలకు ముగుస్తుంది. భోగి పండుగకు ఏకాదశి తిథి కలవడం అత్యంత అరుదైన యోగమని పండితులు పేర్కొంటున్నారు. ఈ కారణంగా 2026 భోగి సాధారణ పండుగ కాకుండా మహావిశిష్టమైన దినంగా నిలుస్తుంది. భోగి మంటలు సాయంత్రం సమయంలో వేయటం శుభప్రదం కాదు. కాబట్టి జనవరి 14 తెల్లవారుజామున పండుగను జరుపుకోవాలని పండితులు సూచిస్తున్నారు. ధనుర్మాసంలో అవతరించిన గోదాదేవి విష్ణుమూర్తిని వరుడిగా పొందాలనే సంకల్పంతో 30 రోజుల పాటు తిరుపావై పాసురాలు పాడుతూ వ్రతం చేసింది. ఆ సంకల్పానికి ఫలితంగా రంగనాథుడు ప్రత్యక్షమై గోదాదేవిని వివాహం చేసుకున్న దినమే భోగి పర్వదినమని సాంప్రదాయం. అందుకే ఈ రోజున ఆలయాల్లో గోదాదేవి రంగనాథుల కళ్యాణం వైభవంగా నిర్వహిస్తారు. భోగి రోజున వచ్చిన షట్టిల ఏకాదశి సందర్భంగా ఆచరించాల్సిన నియమాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఉపవాసం లేదా సాత్విక ఆహారం తీసుకోవాలి. నువ్వుల నూనె లేదా నువ్వుల పిండితో అభ్యంగ స్నానం చేయాలి. స్నాన జలంలో నల్ల నువ్వులు కలపడం, నువ్వులను ఏదో ఒక రూపంలో సేవించడం నువ్వుల దానం శని ప్రభావం నుంచి బయటపడేస్తాయి. పల్లెటూరుల్లో చల్లి దుప్పటి కప్పుకున్నాయి, మంచు పొరలు గ్రామాన్ని దాచేస్తున్నాయి. అందుకే ప్రకృతిలో ప్రతి ధనానికి ఒక యాక్షన్ ఉంటే దానికి రియాక్షన్ కూడా ఖచ్చితంగా ఉంచే తీరుతుంది. చలికాలం అందాన్ని వీక్షించాలి, కానీ అదే చలి ఎక్కువైతే ఆరోగ్యానికి ఇబ్బంది తప్పదు. అందుకే మన సంస్కృతి సాంప్రదాయాలను పండుగలతో జోడించారు. అందులో చాలా ముఖ్యమైనది ఈ సంక్రాంతి పెద్ద పండుగకి తొలి సంకేతం భోగి. చలి చప్పుళ్ళ మధ్య తెల్లవారుజామున ఊళ్ళన్నీ వెలుగులో మునిగిపోతాయి. ఇళ్ల ముందు రంగుల ముగ్గులు, గొబ్బెమ్మల మధ్య నిప్పు రవ్వలు ఎగిసిపడతాయి. ఇదే భోగి. సంక్రాంతి సంబరాలకు తొలి శుభారంభం. కేవలం సాంప్రదాయమే కాదు, తరతరాల విశ్వాసం, ఆరోగ్య విజ్ఞానం, ఆధ్యాత్మిక సంకల్పం మేళవించిన పర్వదినం భోగి. అయితే ఈసారి వచ్చే భోగి చాలా విశేషమైంది మాత్రమే కాదు, చాలా అరుదైంది కూడా. ఎందుకంటే భోగి అంటే వెలుగుల పండుగకు తొలి అడుగు. భోగి మంటల్లో పాత దుఃఖాలు కాలిపోతాయి, ఉత్తరాయణంలో కొత్త ఆశలు ఉదయిస్తాయి. అయితే సూర్యుడు గమనాన్ని బట్టి మనకు ఉత్తరాయణం, దక్షిణాయనం తయారవుతాయి. ఉత్తరాయణం పుణ్యకాలానికి ముందు రోజు చాలా ప్రాముఖ్యమైన రోజుగా దీనిని చెప్పుకుంటాం. ఇప్పటిదాకా అంటే ఒక 5-6 నెలలుగా మనం దక్షిణాయనంలో ఉన్నాం. రకరకాల చీడపీడలను, వానలను, చలిని యమదంశలుగా పిలువబడే మాసాలు అని అంటాం. ఆ
చలికాలపు ఎఫెక్ట్ దాటి ఎండాకాలపు నడకలోకి వెళ్ళబోయే ముందు సూర్యకాంతి పెరుగుతుంది. ఒకేసారి నడక మారిపోతుంది. ఒక రోజుకి పండుగ మరునాడు వచ్చేసరికల్లా మళ్ళీ పూర్తిగా మార్పు వచ్చేస్తుంది, మారిపోతుంది. అంత మార్పులకు కారణమైన ఈ రోజుని మనం భోగిని ప్రత్యేకంగా చూసుకుంటాం. ఇప్పుడు కొంచెం సీజన్స్ అటు ఇటు అవ్వటం వల్ల ఈ పంటల కాలాలు అవి తెలియటం లేదు. కానీ పూర్వం కనీసం కొంతకాలం క్రితం అయితే సరిగ్గా పంటలు ఇంటికి వచ్చే రోజులు, హరిదాసులు వచ్చే కాలము. పైగా మనం ఏం చేస్తామంటే ఈ ధనుస్సు సంక్రమం నుంచి ఈ నెల రోజులు నెలగంటి పెట్టుకొని ముగ్గులు వేసుకుంటాము. తర్వాత ఏమో ఈ ధాన్యం మెల్లిగా ఒక్కొక్కటిగా ఇల్లు చేరటం మొదలు పెడుతుంది. దాన ప్రక్రియ ఒకటి శ్రీకారం చుడతాము. ఆ తర్వాత ఇప్పుడు చలి బాగా పెరగటం, ఈ మంచుకాలం అవ్వటం తోటి రకరకాల ధాన్యాలు మనకి అంబలిని చేయకపోతే నువ్వులని, ఆ తర్వాత ఇంటికి వచ్చిన ధాన్యం కొత్త ధాన్యం దానం చేయడం, హరిదాసులు రావడం, గంగిరెద్దులు రావడం, పూర్తిగా అంత దాన ప్రక్రియగా నడుస్తూ ఉంటుంది. ఈ దాన ప్రక్రియ పూర్తిగా అసలే పెద్ద దానం చేయవలసింది. మకర సంక్రమణం రోజున మనం ఏం చేస్తాం? పితరులకు కూడా తర్పణాలు విడుస్తాం, పెద్దలకు పెట్టుకుంటారు. తర్పణం విడవడం రాని వాళ్ళు కూడా ఈ రోజున 2 ఆకులు వేసి వాళ్ళ తాత తండ్రుల పేర్లతోటి భోజనం పెట్టడం అనేది ముఖ్యమైన విధిగా కనబడుతుంది. దానికి ప్రాధాన్యమైన ఈ భోగి పండుగ రోజున మనం భోగి మంటలు వేయడం వల్ల చలికాలానికి వీడుకోలు చెప్తున్నాం, ఎండాకాలానికి స్వాగతం చెబుతున్నాం. దానికోసం అన్ని ఇళ్లల్లో ఉన్న పాత వస్తువులు వేయడం అనేది కనబడుతుంది. కానీ మన సిద్ధాంతం అయితే అది కాదు. మనం ఏం చేస్తామంటే వాకిలు శుభ్రంగా తుడిచి దానికి చక్కగా ముగ్గేసి ఒక పవిత్రమైన మంట కింద భోగి మంటను పెట్టుకుంటూ ఉంటాం. కొన్ని ప్రాంతాల్లో అయితే భోగి మంటల దగ్గరికి వెళ్ళేటప్పుడు స్నానం చేసి వెళ్ళాలి. పాచిమహాలతో మంట దగ్గరికి వెళ్ళడం తప్పు. అగ్నిని ఏ మంట అయితే భోగి మంట వెలిగిస్తామో దానిని అగ్నిహోత్రంలాగా భావిస్తారు. అందుకని తప్పకుండా తలస్నానాలు చేసేసి తెల్లవారుజామున 3ంటికే స్నానం చేయటం, 4:30కి భోగి మంట వేయడం. ఈ భోగి మంటల్లో మనం ఈ నెల రోజులు పెట్టిన తాలూకు గొబ్బెమ్మల తాలూకు పీడకలన్నీ చక్కగా చిన్న చిన్న దండలుగా గుచ్చి అవి కూడా వేయాలి. ఇదంతా ఏంటంటే వాతావరణాన్ని క్లీన్ చేయడానికి ఒక ప్రక్రియలాగా కనబడుతుంది. ఎప్పుడైనా సరే ఒక మంట వెలిగించామంటే పొగ ఎక్కడికి వెళ్తుంది? మంట ఇక్కడే ఉంటుంది, పొగ పైకే కదా వెళ్ళేది, వాతావరణంలో కలిసిపోతుంది. అందుకనే ఏం చేస్తారంటే బాగా ఎండిన చెట్ల కొమ్మలు అలాంటివి వాటిని అంటించి వాటిల్లో ఈ పిడికలు, పైగా ఈ పిడికలు ఏంటి, జనరల్గా ఆవు పిడికలు, తర్వాత అందులో మనం గుమ్మడి పువ్వులు, బంతి పువ్వులు అలాంటివి, గరక అలాంటివి పెడతారు. అవన్నీ ఎండుతాయి కదా, ఇప్పుడు అవన్నీ కాలుతాయి. ఆ కాలిన మంట తాలూకు పొగ మళ్ళీ వాతావరణాన్ని క్లీన్ చేస్తుంది. ఈ నెల రోజుల నుంచి పొగ మంచు ఉంది. ఈ పొగ మంచులో రకరకాల క్రిములు, చేద, అన్ని దగ్గులు, జలుబులే కదా మనకు వచ్చేది. ఈ దగ్గు, జలుబు వాటికి ఈ పొగ వైద్యం కింద పనిచేస్తుంది. ఓవరాల్గా చూసుకుంటే మన భోగి మంటలు కానీ లేకపోతే ఈ గొబ్బిళ్ళు పెట్టడం కానీ ఇదంతా కూడా ఖచ్చితంగా వాతావరణాన్ని శుభ్రం చేసే విధానమే కనబడుతూ ఉంటుంది. ఇంచుమించు మన పండుగలన్నీ అంతే. ప్రతి పండుగ వెనుక ఒక ఆరోగ్య రహస్యం దాగి ఉంటుంది. అందుకని భోగి మంట వేసేటప్పుడు ఈ చెక్కలు పెడితే ఆ చెక్కలు వేయటం, చాటలు, చీపుళ్ళు వంటివి పడేయటం చేయకూడదు. పోయిన వస్తువులన్నీ కూడా భోగి మంటల్లో వేస్తూ ఉంటారు. పనికిరాని వస్తువులన్నీ, మిగిలిన వాటిని మనం ఒక్కొక్కటిగా ఆలోచించాలి. ఈ పొగ మనం ఏదైతే మంట వెలిగించి భోగి మంటను మనం ప్రత్యేకంగా చేస్తున్నామో దాంట్లో నుంచి వచ్చే పొగ మన వాతావరణాన్ని క్లీన్ చేయాలంటే చెత్తలు పాడేయకూడదు. శుభ్రమైన మంచివి, చక్కటి చెక్కలు పనికి వచ్చేవి, వాతావరణానికి పనికి వచ్చేవి కదా. అంటే ఈ ప్లైవుడ్ లాంటివి వెలిగించకూడదు, టైర్ల లాంటివి వేయకూడదు, బట్టలు వేయకూడదు. అవి కాకుండా మనం ఏం చేయాలి, ఈ పిడకలు లాంటివి కనుక వేసి మంచి బాగా ఎండిపోయిన చెక్క మొద్దు వెలిగిస్తే కనుక ఎక్కువ గంటల సేపు మంట వస్తుంది. ఈ చలి కాచుకోవడం తర్వాత ఏమో ఈ పిడకల పొగని ప్రధానంగా వాతావరణానికి అందించడమే ముఖ్య ఉద్దేశంగా కనబడుతుంది. తెల్లవారుజామున తలంటులు పోసుకోవడం. భోగి అంటే మనం మకర సంక్రమణం అప్పుడు అంటే తల అంటకూడదు. అందుకని ఒకరోజు ముందైన భోగి పండుగ రోజునే తలకు నూనె రాసుకోవడం, పెద్దవాళ్ళు ఎవరితోటైనా అభ్యంగ స్నానం
చేయడం, నెత్తి మీద నూనె పెట్టించుకోవడం, తర్వాత చక్కగా తలంటు పోసుకోవడం, స్నేహితులతోటి కులాసగా పెద్ద పండుగ కదా మనకి సంవత్సరం మొత్తానికి ఒకటే పెద్ద పండుగ సంక్రాంతి పండుగ అంటారు. పెద్ద పండుగ అవ్వటం వల్ల ముందు రోజే మనం తల స్నానం చేయాలి. ఆ విధి భోగినాడు చేయటమే ప్రత్యేకమైన పద్ధతి. చక్కగా నువ్వుల నూనె అభ్యంగ స్నానం చేయటం. ఎక్కడ ఉన్న వాళ్ళైనా పండగకి ఇంటికి వచ్చే కొత్త అల్లులకి ఫస్ట్ పండగ అంటే ఇంకా మరీ విశేషం. కొత్త కోడళ్ళకి కొత్త అల్లుళ్ళకి విశేషమైన పండుగ ఉంటుంది. భోగినాడు తప్పకుండా చేయవలసింది ఏంటంటే నువ్వులు తినటం, నువ్వులతోటి ఏదైనా చిక్కీలో లడ్డులో లాంటివి చేసుకోవడం, వీటిని పంచుకోవటం వల్ల చాలా మంచిది. భోగి మంటల్లో పాత వస్తువులను వేసి చెడును ప్రతికూలను వదిలించుకుంటారు. ఈరోజు తప్పనిసరిగా చేయాల్సిన విధి ఏంటంటే అభ్యంగ స్నానం చాలా ముఖ్యమైనది. పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళతోటి తలకి నూనె పెట్టించుకోవడం, లేకపోతే మనమే ఇంట్లో ఎవరు పెద్దవారు ఉంటే వారితో నూనె పెట్టించుకొని అభ్యంగన స్నానం భోగి స్నానం చేయడం శుభ ఫలితాలను ఇస్తుంది. భోగి స్నానం అంటే పాత వస్తువులను వ్యర్థాలను భోగి మంటల్లో వేసి చలిని కాచుకొని నూనె రాసుకొని కొత్త బట్టలు ధరించి స్నానం చేయడం. ఇది శీతాకాలం చివరి దశలో శుభ్రతను కొత్తదనాన్ని సూచిస్తుంది. దీనికోసం నువ్వుల నూనె లేదా సాధారణ నూనె వాడి గోరు వెచ్చని నీళ్ళతో స్నానం చేస్తారు. స్నానం చేయబోయే ముందు నువ్వుల నూనె లేదా మంచి సువాసన గల నూనె శరీరంపై బాగా రాసుకోవాలి. ఇది చర్మాన్ని మృదువుగా ఉంచుతుంది. చల్లటి వాతావరణంలో వెచ్చదనం కోసం గోరు వెచ్చని నీళ్లను సిద్ధం చేసుకోవాలి. కొన్ని ప్రాంతాల్లో భోగి మంటల వేడి నీటిని కూడా ఉపయోగిస్తారు. నూనె రాసుకున్న తర్వాత గోరు వెచ్చని నీటితో స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత పాత బట్టలకు బదులుగా కొత్త బట్టలు ధరించాలి. ముఖ్యంగా బాలికలు కొత్త బట్టలు ధరిస్తారు. స్నానం తర్వాత ఇంటిని మామిడి ఆకులు పూలతో అలంకరించి రంగోలి వేస్తారు. భోగి స్నానం ముఖ్య ఉద్దేశం పాత వస్తువులను వదిలిపెట్టి కొత్త జీవితానికి స్వాగతం పలకడం, శీతాకాలపు చలి నుండి వెచ్చదనం పొందడం, శరీరాన్ని ఇంటిని శుభ్రం చేసుకోవడం. తర్వాత బొమ్మలు పెట్టే ఆచారం ఉన్న ఊళ్ళల్లో భోగినాడు బొమ్మలు పెడతారు. భోగి రోజు బొమ్మల కొలువు అనేది సంక్రాంతి సంబరాల్లో ఒక ముఖ్యమైన భాగం. ఇందులో ఇంట్లో అంచెలంచెలుగా మెట్లు పెట్టి వాటిపై రకరకాల బొమ్మలు, దేవుళ్ళ జానపద పాత్రలు, సాంస్కృతిక అంశాలు అందంగా అమర్చి పండుగ వాతావరణాన్ని సృష్టిస్తారు. ఇది కొత్త ప్రారంభాన్ని, శ్రేయస్సును సూచిస్తుంది. ఈ కొలువును భోగి రోజున ప్రారంభించి కనుమ వరకు కొనసాగిస్తారు. చుట్టుపక్కల వారిని ఆహ్వానించి పిల్లలతో కలిసి ఆనందంగా జరుపుకుంటారు. బొమ్మల కొలువు ఏర్పాటు చేసే విధానం సాధారణంగా 3, 5, 7 లేదా 9 మెట్లతో బల్లలను ఏర్పాటు చేస్తారు. పురాణ ఇతిహాస పాత్రలు, జానపద కథల బొమ్మలు, దేవుళ్ళ బొమ్మల, గ్రామీణ జీవన శైలిని తెలిపే బొమ్మలు, పశువులు, పక్షులు వంటివి ఉంటాయి. రంగురంగుల ముగ్గుల పూలతో కొలువును అలంకరిస్తారు. చుట్టుపక్కల వారిని, ముఖ్యంగా మహిళలను, పిల్లలను బొట్టు పెట్టి కొలువు చూడడానికి ఆహ్వానిస్తారు. బొమ్మల కొలువు యొక్క ముఖ్య ఉద్దేశం కుటుంబ సభ్యుల మధ్య, బంధుమిత్రుల మధ్య సంబంధాలను బలపరుస్తుంది. సాంస్కృతిక విలువలను, సాంప్రదాయాలను భావితరాలకు అందిస్తుంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని, వైవిధ్యతను ప్రతిబింబిస్తుంది. ఈ నెల రోజులు ధనుర్మాసం నడిచింది కదా. అమ్మవారు భోగి పండుగ రోజునే గోదాదేవి రంగనాథస్వామిలో ఐక్యమయ్యింది. ఈ రోజునే ఆమెకి కళ్యాణం జరిపించారు. కాబట్టి విష్ణు ఆలయాల్లో అన్నిట్లలో మన గోదాదేవి కళ్యాణం చేస్తారు. అవకాశం ఉన్న వాళ్ళు దేవాలయానికి వెళ్ళటం, చక్కగా కళ్యాణాన్ని కళ్ళారా చూసి ఆమె ఎట్లా భగవంతుడిలో ఐక్యమయ్యిందో అది కూడా తెలుసుకొని చక్కగా తీర్థం ప్రసాదం స్వీకరించడం, చుట్టాల పక్కాలందరినీ పిలుచుకోవడం, స్వీట్లు, లడ్డూలు లాంటివి, అరసలు లాంటివి తయారు చేసుకోవడం, కలిసి జరుపుకునే పండుగ. అందుకని ఏం చేస్తామంటే ఏదో మన ఇంట్లో మనం కాకుండా కొంచెం ఫ్రెండ్స్ని, వాళ్ళని వీళ్ళని పిలుచుకొని సరదాగా జరుపుకునే పండుగ కదా. అందరం కలిసి కుటుంబం అంతా కలిసి జరుపుకునే పండుగ భోగి పండుగను ముందుకు తీసుకెళ్దాం. మన సంస్కృతి సాంప్రదాయాలని, మన ఆచారాలని ముందుకు తీసుకువెళ్ళేవే పండుగలు. మనం మర్చిపోకుండా చేసే మామూలు రోజుల్లో మన జీవన స్రవంతిలో రకరకాల జీవనాల్లో పరిగెడుతూ ఉంటాం కదా. పరిగెత్తడం మానేసి ఒక్కరోజు తాపిగా కూర్చోవడం, నడవటం, మన విధానం ఆలోచించి ఏమేం చేసేవాళ్ళు, అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు, పిల్లలకు భోగి పళ్ళు పోయటం మనం చేస్తే రేపటి రోజున మన పిల్లలకు అది అలవాటు అవుతుంది. ముందు తరాలకి వెళ్తుంది కదా. సంస్కృతికి ముందు వెళ్ళాలంటే ఆచరిస్తేనే సంస్కృతులు ముందుకు వెళ్తాయి. ఈ భోగి పండుగ రోజున భోగి పళ్ళు పోయటం ఒకటి విధానంగా కనబడుతుంది. పిల్లల తలపై రేగిపళ్ళు, చిన్న నాణ్యాలు, పల్లీలు, ఇతర పండుగ ఫలాలను
చల్లుతారు. ఇది వారికి ఆరోగ్యం, సంపద చేకూరుస్తుందని నమ్మకం. కొన్ని ప్రాంతాల్లో రేగిపళ్ళు, తర్వాత బంతి పువ్వులు లాంటివి, పూల రెక్కలు, తర్వాత చిన్న చిన్న చెరుకు మొక్కలు, కొన్ని రూపాయి కాసులు, ఇవి పిల్లల మీద ఇట్లా తిప్పి వెనక్కి పోస్తే వాళ్ళకి దిష్టి పోతుంది, చీడపీడలు పోతాయని రేగి పండ్లలో సూర్యుని ఆకర్షించే లక్షణం కలిగి ఉంటుంది. అందుచేత మనకి ఇలా తిప్పటం వల్ల ఏమవుతుందంటే పిల్లల్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏవైతే వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాయో అవి పూర్తిగా పోతాయి. వీటిని తిప్పడం వల్ల ఏమవుతుంది, ఈ పాజిటివ్ ఫోర్స్ తోటి పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు, చీడలు పోతాయి, అవి ప్రశాంతంగా ఉంటుంది. చక్కగా పేరంటంలాగా చేసుకోవడం, అందరినీ పిలవటం, తమలపాకులు, తర్వాత తాంబూలాలు ఇచ్చుకోవటం. దీనివల్ల ఏంటంటే ఈ రోజున భోగి రోజున మన కొన్ని చోట్ల అయితే పసుపు కుంకుమలు, ఖర్జూరాలు, పళ్ళు, అరటి పళ్ళు అవి కూడా ముత్తైదులకు ఇచ్చే ఆచారం కనబడుతుంది. ఈ రోజున బ్రాహ్మణులకు దానం చేసే ప్రక్రియ కూడా కనబడుతుంది. మన ప్రాంతాల్లో ఏది ఉంటే ఆ విధిని తప్పకుండా ఆచారాన్ని మాత్రం పాటించాలి. పెద్దగా పేరంటం పిలవడానికి ఎవరు లేకపోతే చుట్టుపక్కల ఎవరు లేరనుకో మనమే భోగిపళ్ళు పోసుకుంటాం. 9 సంవత్సరాల లోపల పిల్లలకు భోగి పండ్లు పోసుకోవచ్చు. పేరంటంలాగా చేయగలిగితే ఇంకా మరీ మంచిది. మనకు ఓపిక ఉండి చేయగలిగితే ఊళ్ళల్లో ఆచారాలు బాగా నడుస్తాయి. ఈ పండుగలకు మాత్రం ఖచ్చితంగా పాటిస్తూ ఉంటారు. ఈ రోజున ఉపవాస నియమం పాటించడం ఎంతో శుభప్రదమని చెబుతారు. అలాగే నువ్వుల పిండి లేదా నువ్వుల నూనెను శరీరానికి పూసుకొని స్నానం చేయడం, స్నాన జలంలో నల్ల నువ్వులు కలపడం మంచి ఫలితాలు కలుగుతాయని శాస్త్రాల ద్వారా తెలుస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల జాతకంలోని దోషాలు తొలగి అంత శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.